హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఇంకా మా పాతింటి కాట నుండి మా కొత్తింటికి అయితే నేను బయలుదేరుతున్నాను. ప్రస్తుతానికైతే ఇంకా కొత్తింటికి ప్రత్యేకంగా వెళ్ళాలని వెళ్ళడం లేదు ఫ్రెండ్స్. నేను అక్కడ నాకు కొద్దిగా అవసరానికి నేను వెళ్ళాలా అనుకున్నాను. అందుకనేసి బయలుదేరి ఇక్కడికి అయితే వచ్చేసాను. ఇది మా కొత్తిండ్లు అండి. మా కొత్తిండ్లు బాల్కనీ ఎదురుగా అయితే కనుక మాకు చూడాలంత పచ్చదనం అయితే చాలా చక్కటైన పచ్చదనం అయితే ఇక్కడ ఉంటుందండి. మేము మ్యాక్సిమం మార్నింగ్ లెగిసిన వెంటనే ఇక్కడికి వచ్చి ఉన్నాం అనుకోండి, ఈ పచ్చదనాన్ని చూడడానికే మేము ఇష్టపడతాము. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి, చల్లటి గాలి ఎంత చక్కగా ఉంటుంది అంటే మార్నింగ్ లెగిసిన వెంటనే వచ్చి బాల్కనీలో నిలబడ్డామనుకోండి, అక్కడ గేదెలు ఉంటాయి, ఒక పక్కన వాళ్ళు పాలు తీస్తూ ఉంటారు, పచ్చని ఆకులు చూసి మనము అదొక సంతోషం అనమాట. అదొక మనకు మంచి ఫీలింగ్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట. స్వచ్ఛమైన గాలి, ఈ డోర్ తీసిన వెంటనే నేను ఇక్కడికి వచ్చేసి నిలబడుతుంటాను. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్ళాను అనుకోండి, మార్నింగ్ ఇక్కడికి వచ్చి ఒక 15 నిమిషాలు వెయిట్ చేసి అప్పుడు వంటగదిలోకైతే వెళ్తానమాట. ఇక్కడైతే కనుక మనం ఒక కబోర్డ్ అయితే చేయించాము. అంటే మనకు వాష్ ఏరియాలో మనకు ఒక చిన్న కబోర్డ్ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. సరుపులు, సోపులు, ఏవైనా కానీ సరే, షాంపులు, ఇవన్నీ మనం పెట్టుకునేకి ఇబ్బంది లేకుండా కింద అక్కడక్కడ పాడేయకుండా ఇలాగ చక్కగా అయితే మేము అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ కబోర్డ్లు అయితే కనుక మొత్తానికి సర్దేసి అలా పెట్టేసి వచ్చాను. మ్యాక్సిమం నిజం చెప్పాలంటే ఇంకా మేము ఈ ఇంట్లో ఎక్కువగా అయితే ఉండము, చాలా తక్కువగా అయితే ఉంటాము. ఏ పండగలో, ఏ పబ్బాలో, లేదంటే కనుక ఎప్పుడో కొద్దిగా టైంపాస్ కోసం అయితే కనుక మేము వెళ్తూ ఉంటాము. ఒక 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువగా ఉండము. అక్కడ వెళ్తూ ఉంటాము, వండుకొని తిని హ్యాపీగా ఒక 2 డేస్ 3 డేస్ ఉండేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటాం అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా వంట గది అండి ఇది. మా వంట గదిలో మాకు మంచి ఫ్లోరింగ్కి తగ్గట్టుగా డిజైన్ అయితే కనుక వంటగదిలో మా ఆయన కబోర్డ్స్కి ఇలాగైతే కనుక అరేంజ్ చేశానండి, బ్లూ అండ్ వైట్. ఇక్కడ వచ్చేసి మన స్టవ్ చూస్తున్నారు కదా, మంచిగా స్టవ్ ఎదురుగా బాగా స్వస్థమైన ఎల్తరి గాలి ఉండాలి, చాలా మంచిది అనేసి మేము వంటగదికి స్టవ్ ఎదురుగా ఉన్నట్టుగా మేమైతే కనుక కిటికీ అయితే పెట్టించుకున్నాము. ఇక్కడైతే కనుక గిన్నెలు తోమేసి అందులో పెట్టేసి నేను ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. బిర్యానీ గిన్నెలు అంటారా, తెగ కొని పాడేసానండి నేను. ఎందుకంటే ఒక వస్తువు లేదన్నట్టుగా మనము ఉండకూడదు ఎప్పుడైనా కానీ సరే. మనకు ఇక్కడ మనం వండుకొని తినకపోయినా కానీ సరే, సామాన్లు అయితే కనుక ప్రతి వస్తువు అయితే నేను కొని పెట్టేసాను. ఎప్పుడైనా మనం ఆ ఇంటికి వెళ్ళామనుకోండి, జస్ట్ పచ్చని ఆకుకూరలు తీసుకెళ్ళేసి మనకు కావాల్సిన ఆహారం ఏదైనా కానీ సరే పట్టుకెళ్ళి అక్కడ వండుకొని తినేనట్టుగా పెట్టుకున్నాను. కానీ ఇంకా మనకు అవసరానికి వచ్చే వస్తువులన్నీ ఇక్కడే మనకు అరేంజ్ చేసి అయితే నేను పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పప్పులు ఉప్పులతో సహా ఉంటాయి ఇంట్లో అయితే కనుక. పచ్చని అంటే మన కాయగూరలు అయితేనే మనం పట్టుకెళ్ళాలి. రైసు అన్నీ సమాప్తం నేను అక్కడ అన్నీ అరేంజ్ చేసి అయితే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలాగా చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చాలా చక్కగా డిజైన్ అయితే కనుక చేశారు. మా ఆయన వంటగదిలో ఒక చిన్న ఫ్యాన్ ఉంటే బాగుంటుంది కదా మావిడి కోసం అనేసి ఆ విధంగా అయితే కనుక అరేంజ్ చేశారు. ఒక చిన్న ఫ్యాన్ కూడా అరేంజ్ చేశారు. కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా కానీ సరే కొద్దిగా వేడి ఎక్కువగా ఉండలేకపోతుంటారు కదా చాలామంది, ఆ విధంగా ఫ్యాన్తో అయితే కనుక అలా చేశారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కబోర్డ్లు అయితే కనుక మనకు కావాల్సినవి అన్నీ నేను బాటిల్లో చక్కగా అయితే కనుక వేసి అలాగైతే కనుక సర్ది పెట్టేశాను. ఇక్కడైతే మా అబ్బాయి ఒక చిన్న మట్టి కుండ అయితే తీసుకొచ్చాడు. ఎందుకు ఇది తీసుకొచ్చావని చెప్పాను. మమ్మీ వేసవికాలం అయితే మొదలైపోయింది, అందుకనేసి మనము ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా మట్టి కుండ వాటర్ తాగుతేనే చాలా హెల్దీ మమ్మీ అని చెప్పేసి తీసుకొని వచ్చాడండి. అందులో అయితే కనుక 1 గంట ముందు మనం వాటర్ వేసేసి ఒక క్లాత్ తడిపేసి దాని చుట్టూగా మనం కట్టేసి వదిలేసామనుకోండి, ఒక ½ అవర్ తర్వాత నిజం చెప్పాలంటే ఫ్రిడ్జ్లో వాటర్ కూడా మనకు అస్సలు అవసరం ఉండదండి. కుండ వాటర్ అంత ఇంపార్టెంట్, చాలా చక్కగా కూడా ఉంటుందండి. వాటర్ అయితే కనుక సూపర్ డూపర్గా ఉంది కదా ఇంట్లో అయితే కనుక. వంటగది అయితే నాకు తెగ నచ్చేసింది ఫ్రెండ్స్. మీకు ఎలాగనిపించిందో కామెంట్ రూపంలో అయితే కనుక చెప్పండి ఒక మాట అయితే కనుక. సరేనా ఫ్రెండ్స్, అయితే కనుక ఇప్పుడు మనం ఆపోజిట్ ఉన్న బెడ్రూమ్లోకి అయితే కనుక బయలుదేరుతున్నాను. మన ఆపోజిట్ ఉన్న బెడ్రూమ్లోకి అయితే కనుక మన కబోర్డ్స్ కలరు, మనం చూపించే మంచం కలరు, ఇక్కడ వచ్చేసి మనం నిలబడి మొహం చూసుకునే మనం అద్దం కలరు, మన డోర్ కలరు, మ్యాక్సిమం అన్నీ సేమ్ టు సేమ్ ఉన్నట్టుగా అయితే కనుక మేము అరేంజ్ అయితే చేసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, డోర్ కర్టన్లకు మనకు కలరు అంటే గోడ కలర్కి మ్యాచింగ్ అయినట్టుగా ఫ్లోర్కి
ఇలాగైతే మేము అరేంజ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ మంచం ఖరీదు వచ్చేసి అక్షరాలుగా ₹1,00,000 ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక ఈ టేకు ఈ డిజైన్ చాలా చాలా బాగా మాకు నచ్చింది ఫ్రెండ్స్. అందుకనేసి మేము బడ్జెట్ దగ్గర అయితే కనుక తగ్గకుండా అయితే కనుక ఈ మంచాన్ని అయితే కొనేసాం ఫ్రెండ్స్. దీని మీద మరి మంచం ఒకటే అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే కనుక మేము ఏం చేసాం తెలుసా ఫ్రెండ్స్, దీని మీద ఉన్న మనము ఇది ఉంటుంది కదా పరుపు, ఆ పరుపు కూడా మనము ఇంత కష్టపడుతున్నాము, తర్వాత మనం రిలాక్స్ అయ్యేటప్పుడు మనకు చాలా చక్కటైన ఒక బెడ్ అయితే కనుక కొన్నాం ఫ్రెండ్స్. బ్రెడ్ అయితే కనుక దాని మీద ఉన్న పరుపు అనేస్తానులేండి ఫ్రెండ్స్, ఎందుకు వచ్చిన బాధ. ఆ పరుపు అయితే కనుక చాలా చక్కగా మెత్తగా, అంటే మనకు మ్యాక్సిమం అంటే నడి వయసు ఉన్న వాళ్ళకు నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, విశ్రాంతి కోసం అయితే ఆ పరుపు చాలా వరకు పనిచేస్తుంది అనేసి వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్. అందుకనేసి మేము ఆ పరుపు తీసుకున్నాం. ఆ పరుపు అక్షరాలుగా 50,000 ఫ్రెండ్స్. ఈ మన బెడ్రూమ్లోకి అటాచ్ బాత్రూమ్ అయితే కనుక ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ అటాచ్ బాత్రూంలో అయితే కనుక టైల్స్లు అయితే కనుక మా ఆయన స్వయాన ఇందులో వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ అపార్ట్మెంట్లో అయితే కనుక మనకు 50 పోర్షన్లు ఇండ్లు అయితే కనుక ఉంటాయి. ఆ 50 ఇండ్లకు మొత్తానికి టైల్స్లు అయితే కనుక అరేంజ్ చేసింది మాత్రం మా ఆయనేనండి. మా దగ్గర పని వర్కర్స్ కూడా ఒక 10 మెంబర్స్ వరకు దగ్గర ఉంటారండి. ఆ 10 మెంబర్స్ని తీసుకెళ్ళి మా ఆయన ఈ వర్క్ చేయిస్తారు కదా, చక్కగా దగ్గర ఉండేసి పని అయితే ఇంకా చేయించారు. అదే పనిలో పని అనేసి మా ఇంట్లో కూడా అలాగే చేశారు డిజైన్ సేమ్. ఇంకా వాష్రూమ్లో అంటారా ఫ్రెండ్స్, చాలా పెద్దది విశాలంగా ఉంటుంది వాష్రూమ్ కూడా, చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. అందుకనేసి నేను ఇంట్లో ఉండకపోయినా కానీ సరే నేనేం చేస్తూ ఉంటానంటే వెళ్ళినప్పుడల్లా ఇండ్లు శుభ్రం చేసేసి వచ్చేస్తుంటాను. మ్యాక్సిమం మేము మా ఇంటికి ఎప్పుడు వెళ్తామంటే పండగలు, లేదంటే మా ఇంటికి ఎవరైనా చుట్టాలు, లేదంటే ఫ్రెండ్స్, చిన్న చిన్న ఏవైనా కానీ సరే మంచిగా హ్యాపీ డే అంటే మనకు ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలాంటివి అయితే కనుక మేము ఆ ఇంటికి బయలుదేరేసి అక్కడ చక్కగా హ్యాపీగా ఒక 2 డేస్ 3 డేస్ ఉండేసి చక్కగా ఆ హ్యాపీ డేస్ 3 రోజులు బాగా గడిపేసి ఆ తర్వాత అయితే ఇంకా మా పాతింటికి అయితే వస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకు మ్యాక్సిమం కబోర్డు, డోరు, మనం అద్దం కలరు, మంచం కలరు, కబోర్డ్స్ కలరు మ్యాక్సిమం మ్యాచింగ్ అయినట్టుగా అయితే కనుక మేము చూసుకున్నాం ఫ్రెండ్స్. చాలా చక్కగా పాల కలర్తో చేసిన టైల్స్లు అయితే అద్దరే కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా వంటగదికి బెడ్రూమ్కి మధ్యన అయితే ఇంకా చిన్నగా మంచి డిజైన్తో మా ఆయన ఒక మంచి లైటింగ్ అయితే ఇంకా అరేంజ్ చేయించారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో అయితే ఇంకా సింపుల్గా ఏం పెట్టకుండా మనము సింపుల్గా ఒక డైనింగ్ టేబుల్ అయితే అరేంజ్ చేసాం ఫ్రెండ్స్. మేము ఎదురుగా ఆ కిటికీ ముందుకు వెళ్తే ఇంకా పచ్చని మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్. మనం అక్కడ కూర్చొని ఆ టిఫిన్ చేస్తూ టీ తాగుతూ చూస్తూ ఉంటే అదొక్క ఆనందం ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక మనకు అక్కడి నుండి పచ్చని మొక్కలు అయితే చాలా చక్కగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన కిటికీలో నుండి మంచి చల్లని గాలి, వాతావరణము, పచ్చని మొక్కలు, చాలా చక్కగా మనము ఇంట్లో కూర్చొని చూస్తూ టిఫిన్ చేస్తూ టీ తాగుతూ చాలా ఆనందంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే ఇంకా ఈ హాల్లో కూర్చొని ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను చక్కగా ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అటు ఇటు చూస్తూ మొక్కల సైడు ఫుడ్ అయితే తింటూ ఉంటాను. ఇప్పుడైతే ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, మన టీవీ హాల్లోకి అయితే వెళ్తున్నాను నేను. అక్కడ ఎదురుగా ఉండింది మా ఆయన ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మా ఆయన అయితే ఇంకా నా వైపు ఇంకా చూడలేదు. ఇప్పుడు చూసిన తర్వాత చెయ్యి అంటూ అడ్డు పెట్టుకుంటారు ఫేస్ పైన. తను పాపము అక్కడికి వెళ్ళేసి వాటరింగ్ చేశారు ఫ్రెండ్స్. ఎక్కడ అనుకుంటున్నారా, మేము కొత్తగా మళ్ళీ ఇంటి దగ్గరలో ఒక గోడం అనేది కడుతున్నాం ఫ్రెండ్స్. అందుకనేసి ఆ గోడం దగ్గరికి వెళ్ళేసి మా ఆయన బాగా వర్క్ అయితే చేశారు ఫ్రెండ్స్. మొత్తానికి వాటరింగ్ బాగా తడిపేశారు గోడలంతా. ఎక్కడ ముద్దిగడం చేసి బాగా అలసిపోయినారు. తను అసలు ఓపిక లేదు, లేగిసి నిలబడి కూర్చుందామన్న అంత ఓపిక కూడా లేదు పాపం తన దగ్గర. అందుకనేసి తను కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే కనుక కొద్దిగా రిలాక్స్ అవుతూ మా ఆయన ఏం చేశారంటే టీవీ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఈ టీవీలో చిన్న సౌండ్ వచ్చిందనేసి నేను మళ్ళీ సపరేట్గా వాయిస్ అయితే ఇస్తున్నాను. ఎందుకు మనకు యూట్యూబ్ అతను యాక్సెప్ట్ చేయడు ఫ్రెండ్స్. ఎందుకంటే కనుక మనకు ఏ చిన్న సినిమా సౌండ్ అయినా మ్యూజిక్ అయినా కానీ సరే ఇందులో మనకు ఉండకూడదు అనేసి ఒక రూల్ ఫ్రెండ్స్. అందుకనేసి మళ్ళీ నేను సపరేట్గా అయితే ఇక్కడ వాయిస్ ఇస్తూ మాట్లాడుతూ మీకు చూపిస్తున్నాను. అంత
చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇది టీవీ హాల్ ఫ్రెండ్స్. మాకు చాలా చక్కగా పెద్దగా ఉంటుంది టీవీ హాల్ అయితే కనుక. చేసేది మాత్రం చాలా కష్టపడి మా ఆయన రూపాయి కష్టపడి సంపాదించి పిల్లల ఆనందం కోసం మా ఆయన అయితే కనుక చాలా కష్టపడుతుంటారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మా ఆయనకి ఇంకొక మాట చెప్పిన షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్. మా ఆయన సింగపూర్ గుడికి వెళ్ళేసి ఒక 4 సంవత్సరాలు అక్కడ ఉండి వర్క్ చేసి వచ్చారు ఫ్రెండ్స్. మా ఆయన అయితే చూస్తున్నారా కదా. ఇక్కడైతే కనుక మా గోడల కలరు, మా వాచ్ కలరు మ్యాక్సిమం మేము ఈ కలర్ అయితే కనుక అరేంజ్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మన సోఫా సెట్ కూడా మేము సేమ్ కలరు, ఎందుకంటే మన ఫ్లోరింగ్ ఎలాగుందో, మన గోడ ఎలాగుందో, డోర్ కటన్లు అది ఆ రకంగా అయితే కనుక మేము మ్యాచింగ్ ఉండాలనేసి అలాగైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సోఫా సెట్ మనకు కింద ఫ్లోర్ కలర్, డోర్ కటన్ కలర్స్ మొత్తానికైతే మ్యాక్సిమం మనకు గోడల కలర్ ఇవన్నీ మ్యాక్సిమం దగ్గర మ్యాచింగ్ అయినట్టుగా అయితే కనుక మేము అరేంజ్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. అందుకనేసి మేము ఎప్పుడు వెళ్ళినా కానీ సరే ఇంటికైతే కనుక చాలా నీట్గా అయితే కనుక పెట్టుకుంటుంటాము. ఇక్కడ ఎక్కువ రోజులైతే మేము ఉండడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వెళ్ళడము ఒక 3 days 2 days ఉండడము, వండుకోవడము, హ్యాపీగా తినడం, మళ్ళీ తిరిగేసి ఇంకొక ఇంటికి రావడము. మాకు 2 ఇండ్లు ఉన్నాయిలేండి ఫ్రెండ్స్ ఈ ఊర్లో. అందుకనేసి మేము ఏం చేస్తుంటామంటే ఈ ఇంట్లో ఎప్పుడో మామూలుగా పండగలు పబ్బాలు ఎవరైనా చుట్టాలు వస్తుంటే వెళ్తూ ఉంటాము, అలా ఉండి వస్తూ ఉంటాము. ఎక్కువ రోజులైతే అక్కడ ఉండాల్సిన అవసరం మాకు రాలేదు ఇప్పుడు వరకు, అందుకనేసి ఉండడం లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఎంతసేపు ఉన్నా మేము మ్యాక్సిమం మా పాతింటి దగ్గరికే మేము వెళ్తూ ఉంటాము, వస్తూ ఉంటాం అనమాట. పాతింటి దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంటాం అనమాట. ఇక్కడ మన పాప బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పాప బెడ్రూమ్కి కూడా కబోర్డ్లు మనము మ్యాక్సిమం దగ్గర మనం అద్దం కలరు, మన దీని కలరు మ్యాక్సిమం ఇలాగైతే మేము అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. చాలా చక్కగా అయితే కనుక మేము ఇక్కడ ఇలాగైతే కనుక అద్దం కలరు, మన కబోర్డ్స్ కలరు దగ్గరైతే పెట్టాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంది కదా మా ఇంట్లో. నాకైతే తెగ నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఏమన్నా నచ్చినట్టుగా అయితే కనుక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఒక సపోర్ట్, మీ ఒక లైక్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు ఆపోజిట్ ఇంకొక బెడ్రూమ్, మధ్యలో మాత్రం వాష్ ఏరియా వచ్చినట్టుగా అయితే అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాము. ఈ వాష్ ఏరియా వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్, అంటే ఇటుపక్క ఉన్న బెడ్రూమ్ అటుపక్క ఉన్న బెడ్రూమ్కి మనం ఈ వాష్ ఏరియా అనేది మ్యాక్సిమం యూజ్ చేసుకున్నట్టుగా అయితే పెట్టుకున్నాము. వాష్రూమ్ వచ్చేసి డిజైన్ వచ్చేసి మనకు ఇలాగ ఉంటుందన్నమాట. టైల్స్లు మనం ఫస్ట్ బాత్రూమ్ చూసాం కదా, ఆ వాష్రూమ్లో ఎలాగున్నాయో టైల్స్లో ఈ వాష్రూమ్లో కూడా సేమ్ మ్యాక్సిమం అలాగే మేము అరేంజ్ అయితే చేసి పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్ది చీకటి ఉంది, నేను లైట్ వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా. ఇక్కడైతే కనుక చిన్న కబోర్డ్ కూడా నేను ఓపెన్ పెట్టాను, ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం లేదు కదా, అందుకనేసి కబోర్డ్స్ అనేటివి మనం ఫుల్గా కవర్ చేసేస్తే కనుక మనకు చెదలు రావడము మొదలవుతుంది ఫ్రెండ్స్. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే మనం బయటకు వచ్చామనుకోండి కొద్దిగా ఓపెన్ పెట్టుకుంటే కనుక గాలి ఆడితే చాలా మంచిది అనేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొద్దిగా అలా ఓపెన్ పెడుతూ క్లోజ్ చేస్తూ వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మేమైతే కనుక. ఇదైతే కనుక మా అబ్బాయిల కోసం అయితే కనుక ఈ బెడ్రూమ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ ఆపోజిట్ బెడ్రూమ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి కదా. మనకు కబోర్డ్స్ ఈ బెడ్రూమ్కి ఎలాగున్నాయో ఈ అద్దం కలర్ కూడా డిజైన్ మేము అలాగే చేయించాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. కబోర్డ్స్ మనకు ఎలాగా చేశారో కార్పెంటరు మనకు అద్దం డిజైన్ కూడా అలాగే చేశారు. అంటే ఇంకా ఒకే అద్దం ఒక ప్లేస్లో ఉండడం కన్నా గోడ అద్దాలలాగా చేయించేసి మనకు కబోర్డ్స్కి ఆపోజిట్గా కలరు ఉంటే చాలా చక్కగా ఉంటుంది అనేసి అతను ప్లాన్ ఇచ్చారు ఫ్రెండ్స్. తన ప్లాన్ మాకు బాగా నచ్చింది, అందుకనేసి మేము ఓకే చేసేసాం. మన కబోర్డ్ కలర్ ఎలాగుందో మన అద్దం కలర్ కూడా మ్యాక్సిమం దగ్గర అలాగే ఉంది ఫ్రెండ్స్. నాకైతే తెగ నచ్చేసింది ఫ్రెండ్స్. మరి మీ మాటల్లో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి, లైక్ ద్వారా చెప్పండి, షేర్ ద్వారా చెప్పండి, సబ్స్క్రైబ్ ద్వారా చెప్పండి. మీ ఒక సబ్స్క్రైబ్, మీ ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకా నేను 2 bedrooms మధ్యలో ఉన్న వాష్ ఏరియా కూడా చూపించేశాను. మళ్ళీ నేను రిటర్న్ టీవీ హాల్లోకి అయితే కనుక ఎంటర్ అవుతున్నాను. ఇక్కడి నుండి మళ్ళీ మనము డైనింగ్ హాల్లోకి అయితే కనుక బయలుదేరుతున్నాము. ఇక్కడి నుండి మళ్ళీ మీకు పూర్తిగా హాలు, బెడ్రూమ్ ఆపోజిట్, మన కిచెన్ రూము మనకు బెడ్రూమ్ ఆపోజిట్ ఉన్నట్టుగా నేను దూరం నుండి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హాల్లో నుండి
టీవీ హాల్లో నుండి ఫోకస్ చేసి నీట్గా అయితే చూపించాను. తీయడం మాత్రం ఫ్రెండ్స్ ఇక్కడ నేనే తీసాను మ్యాక్సిమం ఇండ్లు మొత్తానికైతే. అందుకనేసి నేను ఎక్కువగా ఎక్కడ మీకు కనిపించలేదు. ఇక్కడైతే మా ఆయన పాపం అలసిపోయి పడుకున్నారు. అందుకనేసి ఇంకా బయలుదేరదాం పాతింటి దగ్గరికి అని చెప్తున్నారు మా ఆయన గారు. సరే ఓకే అనేసి అన్నా నేను. ఆ తర్వాత నేను తీసాను ఫ్రెండ్స్. తీసేసి మొత్తానికైతే కనుక ఇప్పుడు క్లోజ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా మా ఆయన వెళ్ళేద్దాం, ఇంకా ఇంటికి వెళ్దాం రా రా అనేసి పిలుస్తున్నారు. సరే వచ్చేస్తున్నాను అనేసి మళ్ళీ ఒక్క రౌండ్ అలాగా చూపించేద్దాం చకచక అనేసి అటు నుండి అటు చక్రాలు అయితే కొట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చివరిలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా మ్యాక్సిమం నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పోనీ మీ మనసులో మాట ఒక్క కామెంట్ రూపంలో అయితే కనుక చెప్పేయండి ఫ్రెండ్స్. ఎంత చక్కగా తీశాను, ఎలా మాట్లాడినాను, మీకు ఏమనిపించింది అనేది చిన్నగా కామెంట్ రూపంలో అయితే కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ అయితే ఇంకా మొత్తానికి ఎప్పుడో ఒకసారి వచ్చినా కానీ సరే కుకింగ్ చేసుకొని తిండి ఉండాలి కదా ఫ్రెండ్స్. అందుకనేసి మొత్తానికి అయితే కనుక మనకి ఏమేమి అవసరం అవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను వెళ్ళే ముందు మాత్రము ఈ బెడ్షీట్ని అయితే లాగేసి ఇంట్లో వదిలేసి ఇంట్లో పాడేసి వెళ్ళిపోదాం అనేసి మ్యాక్సిమం బెడ్షీట్ని అయితే పట్టుకొని లాగుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ వంటగదిలో నుండైనా కానీ సరే పచ్చని మాన్లు అయితే ఇంకా మంచి స్వస్థమైన గాలి అయితే ఇంకా చాలా చక్కగా వచ్చేస్తుంటుంది ఫ్రెండ్స్. చాలా ఆనందంగా ఉంది మీతో నేను ఇలా పంచుకోవడం వల్ల. మీకేమనిపించిందో మీ మాటల్లో చెప్పండి. బై బై, సీ యూ, అల్లా హాఫీజ్.